యెషయి 8 మంది కుమారులలో చిన్నవాడు దావీదు. తన తండ్రి గొర్రెలను అడవిలో అతడు ఎప్పుడూ మేపుతూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దావీదు సహోదరులలో కొందరు అక్కడ ఉన్నారు. కావున దావీదు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే యెషయి అయిన తన తండ్రి ఆహారం పట్టుకువెళ్ళమని చెప్పాడు. కానీ తన సహోదరులు, నువ్వు యుద్ధం చూడ్డానికి వచ్చావు అంటూ దావీదును నిందించారు. ఆ సమయంలో దావీదు 9 అడుగుల సూర్యుడు అయిన ఫిలిష్తీయుని చూశాడు. అతన్ని చూసి ఇశ్రాయేలీయులందరూ మిక్కిలి భయపడుతున్నారు. ఎందుకంటే ఇతడు పైనుండి క్రింద వరకు యుద్ధ కవచాలు ధరించి గొప్ప బలాఢ్యుడిగా నిలిచాడు. అయితే గొల్యాతు మాత్రం 40 రోజులు ప్రతి ఉదయం సాయంత్రం ఇశ్రాయేలుకు సవాలు విసురుతూ వచ్చేవాడు. మీలో ఒక్కరిని పంపండిరా నాతో యుద్ధం చేయడానికి అన్న గొల్యాతు సవాలుకు ఇశ్రాయేలీయులంతా భయపడ్డారు. ఇది విన్న దావీదు మాత్రం, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధము జరిగించేది యెహోవా కదా అని తలచి రాజునొద్దకు వెళ్లి, నేను యుద్ధం చేస్తానని రాజుతో ప్రకటించాడు. కానీ రాజు దావీదు చిన్నవాడిగా ఉండడం చూసి యుద్ధం చేయడానికి ముందు ఒప్పుకోడు. అయితే దావీదు ఏమాత్రం నిరుత్సాహపడకుండా, దేవుడు నాతో ఉన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకొని, నా దేవుడు ఈ ఫిలిష్తీయుల నుండి నన్ను రక్షించును అని సౌలుతో చెబుతాడు. రాజు సరే అనడంతో కత్తులు ఏమీ అవసరం లేదంటూ తన వద్దను వడిసెలు మాత్రం చాలంటూ యుద్ధానికి వెళ్ళి కొన్ని రాళ్ళు వేరుకుని తన వడిసెలో వేసుకుని యుద్ధానికి వెళ్తాడు. దావీదును చూసిన గొల్యాతు ఉగ్రుడై కోపంతో, నీతో యుద్ధం చేయడానికి నేనేమన్నా కుక్కనా? కానీ దావీదుకు మాత్రం తెలుసు దేవుని శక్తి. ఈ విధంగా దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీని మీద పడి నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి తల తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుడు చూసి పారిపోయిరి. యూదావారు మాత్రం లేచి దావీదును జయము జయమని కొనియాడారు. ఈ కథ అంతటి ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, యుద్ధము యెహోవాదే.